హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చిల్పూరి సుజుకి ములుగు క్రాస్ రోడ్ దగ్గర ఉన్న షోరూమ్ కి అయితే రావడం జరిగింది. సో మనకి సుజుకి నుంచి 2025 లో లాంచ్ అయిన సుజుకి వెహికల్ అయితే మనతో ఉంది. సో ఇది 125 అయితే మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో అయితే బండిని చూద్దాము, దీంట్లో ఉన్న కలర్స్ అయితే చూద్దాము. ఒక్కసారి చూడండి, డిజైన్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇంచ్ టు ఇంచ్ మీకు డిజైన్ మొత్తం చూపిస్తాను. సో మీరైతే డిజైన్ చూసుకోవచ్చు అండ్ వెరిఫికేషన్స్ కూడా చూసి మాట్లాడుకుందాం. మనం చూసి మెయిన్ అయితే మనం దీని డిజైన్ మీద అయితే ఎక్కువ ఫోకస్ పెడదాం. సో ఫ్రంట్ నుంచి బండిని కనుక మీరు చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది లుక్. సో ఒకసారి క్లియర్గా చూడండి. ఫ్రంట్ మీకు హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి ఇస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఎల్ఈడి ఇస్తున్నారు. ఓన్లీ మీకు ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు బల్బ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఎల్ఈడిని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్రాండ్ అయితే మీకు కనిపిస్తుంది, ఒకసారి అయితే చూడండి క్లియర్గా. అండ్ ఇది వచ్చేసి మీకు బీచ్ కలర్ అండ్ దీంట్లో మీకు ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. టోటల్ 5 కలర్స్ మీకు ఇప్పుడు కలర్స్ అయితే చూద్దాము. సో ఇది బ్లాక్ కలర్ అండ్ ఇదైతే ఐస్ గ్రీన్, ఇది ఇప్పుడు మనం చూసే బీచ్ కలర్, ఇది మ్యాటీ బ్లూ అండ్ ఇది వైట్ కలర్ అనమాట. ఒకసారి అయితే వీటిని కూడా క్లియర్గా చూడండి. ఇది మ్యాటీ బ్లూ, ఇప్పుడు మనం చూసే కలర్ ఇది బీచ్. ఇది చాలా బాగుంది కలర్ అండ్ యాజ్ యూజువల్ బ్లాక్ కలర్ మనకి. సో ఇవి అండ్ వీటిలో మనకి వేరియంట్స్ అయితే ఉంటాయి. సో డ్రమ్ బ్రేక్ నుంచి మనకి డిస్క్ బ్రేక్ వరకు అయితే వేరియంట్స్ ఉంటాయి. సో వీటి ఎక్స్షోరూమ్ ప్రైజెస్ వచ్చేసి మనకి 83K నుంచి స్టార్ట్ అయ్యి 95K వరకు అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో సీసీ మనం చూసుకున్నట్లయితే 125 సీసీని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 10% మైలేజ్ అయితే ఇంప్రూవ్ చేసామని అయితే మనకి కంపెనీకి లైన్ చేయడం అయితే జరుగుతుంది. సో సైడ్ లుక్ నుంచి అయితే మీకు ఇలా ఉండడం జరుగుతుంది బైక్ వచ్చేసి. అండ్ మీకు బ్రాండింగ్ అయితే చూసుకోవచ్చు, యాక్సిస్ అనేది కనబడుతుంది. అండ్ కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సైడ్కి. అండ్ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా వస్తాయి, మీరు కావాలంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, సాలిడ్గా ఉంది. అండ్ దీంట్లో మైలేజ్ వచ్చేసి 55 to 60 అయితే మీరు రియల్ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది మీ రైడింగ్ క్వాలిటీ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఒకసారి బ్యాక్ లుక్ అయితే చూసుకోండి. ఇంకోటి మెయిన్గా హైలైట్ చెప్పుకోవాలి అంటే దీని డిస్ప్లేలో అయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగాయి. సో మీకు డిస్ప్లేని చూసుకున్నప్పుడు మీరు రైడింగ్ చేస్తున్నప్పుడు రియల్ టైం మైలేజ్ చూసుకోవచ్చు. అండ్ మీరు ఎంత తిరిగారు, ఎంత మైలేజ్ వచ్చింది మీకు అనేది కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ బ్లూటూత్లో వెదర్ నోటిఫికేషన్స్ అండ్ కాల్ నోటిఫికేషన్స్, మెసేజ్ అలర్ట్స్ ఇట్లాంటివి అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు షోరూమ్కి వచ్చి క్లియర్గా చూసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ ఇటు సైడ్ నుంచి లుక్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఒకసారి అయితే మీరు బండిని క్లియర్గా బాడీని చూడండి. పాత మోడల్కి ఈ మోడల్కి చాలా అంటే చాలా చేంజ్ అయింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఇవి బల్బ్స్ అండ్ ఇదైతే మీకు ఎల్ఈడితో రావడం జరుగుతుంది. అండ్ ఫ్యూయల్ అయితే మీకు వెనక్కి ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాప్ను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇక్కడ మనకి షట్టర్ బటన్ కూడా ఇచ్చారు, అవునండి. సో ఇట్లా ఉంటుంది మీకు ఈజీ యాక్సెస్. సో మీరు దిగనవసరం లేదు. అండ్ ఇది క్యాప్ టైప్ అన్నమాట, మీరు రొటేట్ చేసి తీయాలి అండ్ పెట్టేయాలి. సో ఈజీగా ఉంటుంది చాలా. అండ్ ఇటు సైడ్ ఒకసారి లుక్ అయితే మీరు చూడండి. సో ఇట్లా ఉంటుంది ఇటు సైడ్ లుక్ అయితే. సైడ్ నుంచి అయితే లుక్ ఇలా ఉంటుంది. హైవేస్లో మీరు ఉన్నప్పుడు కూడా మీకు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. సో బండి అనేది క్లియర్గా కనబడుతుంది మీకు దూరం నుంచి వచ్చే వెహికల్స్కి కూడా. అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు థింగ్స్ని అయితే వేసుకోవచ్చు, సఫిషియంట్ స్టోరేజ్ అయితే ఉంది. మొబైల్ అండ్ ఇంకేమైనా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అయితే USB పోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ నుంచి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మీ వెహికల్కి. అండ్ ఇక మీరు దీని యాప్ని వేసుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు
సో డిస్ప్లేని చూడండి ఒకసారి. ఇక్కడైతే మీకు కిలోమీటర్ చూపిస్తుంది, యావరేజ్ మైలేజ్ పర్ కిలోమీటర్, అండ్ ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్, అండ్ ఇక్కడ స్పీడ్, అండ్ ఇక్కడ టైమ్. ఇదంతా మీకు మొబైల్లో సింక్ చేసుకొని మొబైల్లో చూసుకోవచ్చు అదనమాట. అండ్ మోడ్స్ కూడా ఉంటాయి మీకు. సో ఇదంతా మీరు బ్లూటూత్లో చూసుకోవచ్చు డిస్ప్లే అనేది. ఒకసారి హ్యాండిల్ మీద ఉన్న వాటిని అన్నిటిని అయితే చూడండి. సో ఇది హై బీమ్, లో బీమ్ స్విచ్, మీకు యాజ్ యూజువల్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. దాని కిందే మీకు హార్న్ స్విచ్ అయితే ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మీకు పవర్ కిల్ అండ్ పవర్ ఆన్ బటన్ అయితే ఉంది. దాని కిందే మీకు ఆల్ పార్కింగ్ అండ్ ఆఫ్ అనేది అయితే ఉంది. ఇక్కడ కీ చూసుకున్నట్లయితే మీకు ఆన్ ఆఫ్ అండ్ ఇక్కడ మీరు పుష్ చేసి ఆన్ సైడ్ అన్నారంటే మీకు ఫ్యూయల్ క్యాప్ అయితే ఆన్ అవుతుంది. అండ్ దీన్ని హ్యాండిల్ లాక్ మీకు తెలిసిన విషయమే. అండ్ షట్టర్ పుష్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు. సో అదనమాట. సో ఇవి ఆప్షన్స్. ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూద్దాము. ఇది సౌండ్. సో సౌండ్లో కూడా మీరు కొంచెం చేంజ్ గమనించవచ్చు. బాగుంది సౌండ్ కూడా. సో ఇది బండి పూర్తిగా చూసుకున్నట్లయితే. అండ్ మెయిన్ హైలైట్ ఏంటి అంటే టోటల్ డిజైన్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హుక్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఏదైనా క్యారీ చేసుకోవడానికి. అండ్ ఇటు కూడా మీకు ఒక హుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏమైనా గ్రోసరీస్ అవి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడైతే మీరు ఇక్కడైతే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ స్పేస్ కూడా సఫిషియెంట్ అయితే ఉంటుంది మీకు. సో మీరు ఈజీగా ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఫ్యామిలీకి అయితే ఈజీగా వాడుకోవచ్చు. అండ్ ఒకసారి సీట్ కింద స్టోరేజ్ అయితే చూద్దాము. సో ఇది సెన్సార్ అనమాట, ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి. అండ్ సీట్ కింద స్పేస్ అయితే ఇంత ఉంటుంది. మీకు ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పడడం జరుగుతుంది దీంట్లో. ఫ్రంట్ మీకు 90/90 అయితే ఉంటుంది టైర్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 90/100 టైర్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే చూసారనుకుంటున్నాను బండిని. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే షోరూమ్కి వచ్చి బండిని అయితే చూడండి. అండ్ టెస్ట్ డ్రైవ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలి ఫస్ట్ అనుకుంటే టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూసుకోవచ్చు. బండి అయితే మీకు డిజైన్ అయితే చేంజ్ అయింది మెయిన్గా. సో ఇది వీడియోకి సైనింగ్ ఆఫ్, బాయ్.